అద్దె ఇల్లు గృహప్రవేశం. గృహప్రవేశం చేయడానికి కావలసినవి: సీతారాముల పటము, లక్ష్మీ వినాయకుడు పటము, పసుపు కుంకుమ అక్షింతలు, కర్పూరము, వత్తులు, పత్తి, నూనె, కుంది, గంట, హారతి ఇచ్చినది, ఆకులు, వక్క ప్యాకెట్లు, పూలమాల, విడి పూలు, నిమ్మకాయలు, చాకు, గిన్నె, గరిట, పళ్ళెము, కొబ్బరికాయలు 2, పొయ్యి, మసిగుడ్డ, పాతగుడ్డ, బియ్యము, బెల్లము, జీడిపప్పు, నెయ్యి, యాలుకలు, ఉప్పు, పెరుగు, కందిపప్పు, కవ్వము, మంచినీళ్లు, దిండ్లు, దుప్పట్లు, కట్టుకొని వస్త్రములు, చాపలు. భర్త రాముని పటము, భార్య పేపర్ ప్లేట్లు, గ్లాసులు, మంచినీరు, పసుపు కుంకుమ అక్షింతలు, పెరుగు, కవ్వము, ఉప్పు ఒక ప్లేట్లో ఉంచి పట్టుకోవాలి. పురోహితుడు సూచించిన సమయానికి మొదటి గుమ్మం వద్ద కొబ్బరికాయలు కొట్టి, నిమ్మకాయలు 2 చెక్కలుగా కోసి, గుమ్మం మీద పసుపు కుంకుమ అక్షింతలు చల్లి, నిమ్మ చెక్కలకు కుంకుమద్ది గుమ్మమునకు 2 వైపులా పెట్టాలి. తర్వాత ఒక గిన్నెను పసుపు కుంకుమలతో అలంకరించి, పాలు పోసి వాటిని పొంగే వరకు మరిగించాలి. తూర్పు ఈశాన్యంలో శుభ్రపరిచి అలంకరించి దేవుని పటం పెట్టి పూజ చేసుకోవాలి. పొంగలి నైవేద్యం పెట్టాలి. పిలిచిన అతిథులకు కాళ్లకు పసుపు రాసి, నుదుట కుంకుమ బొట్టు పెట్టి పండు తాంబూలం ఇవ్వాలి. పెరుగు, ఉప్పు, కవ్వము ఆ ఇంట్లో ఉంచాలి. అవసరం బట్టి పొంగలి చేయాలి. అతిథులకు వసతిని బట్టి భోజన సదుపాయాలు చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు సంప్రదాయ వీడియోలను చూడాలనుకుంటే మా తెలుగు ట్రెడిషన్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏదైనా విషయాన్ని మా నుండి వీడియో రూపంలో చూడాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ధన్యవాదాలు.